you can take another problem like this. You can take another problem like this. Find minimum height of mirror required to see complete image of an object. Complete image of an object. Find the minimum height of a mirror required to see the complete image of an object by a student. So ఒక స్టూడెంట్ ఒక ఆబ్జెక్ట్ యొక్క కంప్లీట్ ఇమేజ్. స్టూడెంట్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద మిర్రర్ అండ్ ఆబ్జెక్ట్. అంతేనా? ఏం లేదు, క్వశ్చన్ గోడకి మిర్రర్ తగిలించినాం అనుకుందాం. స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు, ఆబ్జెక్ట్ వెనకలు ఉంది, అంతే కదా. ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. సో ఫైండ్ మినిమం హైట్ ఆఫ్ మిర్రర్ రిక్వైర్డ్ టు సీ ద కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బై ఎ స్టూడెంట్, బై అన్ అబ్జర్వర్. అబ్జర్వర్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద మిర్రర్ అండ్ ఆబ్జెక్ట్. స్టూడెంట్ అన్నాడు, అబ్జర్వర్ ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ సేమ్ మనం మెథడ్ ఫాలో అవ్వాల్సిందే. లెట్స్ సే దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్, టాప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, బాటమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, top and bottom of the object. Now in the mirror you can say, let's say this is the mirror, you can say. Now where is the student is? In between, you can take the center point. This is the eye level of student. eye కి reach అవ్వాలి కదా తనకి. So let's say he is located exactly in between. Let's say this distance is L and let's say this distance is L. సెంటర్ పాయింట్ దగ్గర నిల్చున్నాడు అనుకుందాం. స్పెషల్ కేస్, ఎక్కడైనా నిల్చోవచ్చు, కానీ L1 L2 తీసుకో. సెంటర్ పాయింట్ దగ్గర నిల్చున్నాం అంటే ఒక వాల్లో, ఒక రూమ్లో ఒక వాల్కి మిర్రర్ ఉంది, ఇంకొక వాల్ ఏదో పెయింటింగ్ ఉంది బ్యాక్ సైడ్. నువ్వు మధ్యలో నిల్చున్నావు, వెనకాల ఉన్నటువంటి పెయింటింగ్ నువ్వు చూడాలనుకున్నావు. ఏదైనా ఒక పిక్చర్, ఒక టవర్ అనుకున్నాం, ఈఫిల్ టవర్, దాని హైట్ని చూడాలనుకుంటున్నాం. సో ఏం జరగాలి ఇక్కడ? రేస్ అన్నవి రిఫ్లెక్ట్ అయ్యి అడిగి రీచ్ అవ్వాలి. సో రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హియర్ అండ్ ఇన్సిడెంట్ హియర్ అండ్ దే రీచ్ టు హియర్. సో దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్, దట్ మీన్స్ అంతేనా. నౌ ద రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద బాటమ్, ఇన్సిడెంట్ హియర్ అండ్ దే రిఫ్లెక్టెడ్ అండ్ రీచ్డ్ హియర్, అంతేనా. దిస్ హైట్ విల్ బి, యూ కెన్ థింక్ ఆఫ్ హెచ్ ఇచ్చారనుకుందాం. This is the height h. So now I need to determine the height of the mirror. So mirror height, let us call this is A, let us call this is B. AB లేదా PQ అని తీసుకుందాం, లేదా CAB. This is P, this is Q. ఓకే, ఎట్లా కనుక్కోవచ్చు? యాజ్ యూజువల్, దిస్ ఇస్ నార్మల్, this will be the again normal. Okay, this is the angle of incidence, this is the angle of this is I1, this is I1. Then malla this is angle of incidence I2, this is angle of reflection I2. Okay, now you see here, now you draw this line. ఇది I1 అయితే ఇది కూడా I1 అవుతుందా? ఇది I2 అయినప్పుడు ఇది కూడా I2 అవుతుందా? అంతే కదా. దిస్ ఇస్ ద I level. ఓకే, సో ఇది PQ, ఇది కూడా P, ఇది కూడా Q. మనకు కావాల్సింది ఏంటి? PQ. ఎట్లా వస్తుంది చూద్దాం. PQ విల్ బి tan I1 చూద్దామా. tan I1 ఇక్కడ tan I1 ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, మళ్ళీ ఇక్కడ ఉంది tan I1.
tan I1 ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వచ్చేస్తుందా మనకు? అవే కదా, ఈ లెంత్ని కనెక్ట్ చేసేదే మనకు కావాలి. సో కనెక్ట్ చేసేద్దాం. ఆ లెంత్ని కనెక్ట్ చేసేది కావాలి మనకి. ఓకే ఫైన్. సో tan I1 ఈ పెద్ద ట్రయాంగిల్లో tan I1 ఆపోజిట్ సైడ్ టాప్ టు పాయింట్ P, T టు P, అడ్జసెంట్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ L ప్లస్ L 2L లేదా L1 ప్లస్ L2 నీ ఇష్టం. సో టాప్ టు పాయింట్ P డివైడెడ్ బై 2L. మళ్ళీ ఇక్కడ ఈ చిన్న ట్రయాంగిల్లో సో tan I1 ఆపోజిట్ సైడ్ PE L, సో PE డివైడెడ్ బై L. దీని నుంచి LL క్యాన్సల్. సో TP బై 2 ఈజ్ ఈక్వల్ టు PE. ఇది ఒకటి. నౌ యూ టేక్ I2. ఇక్కడ I2 ఉంది. సో దిస్ నార్మల్, దిస్ రే, దిస్ tan I2 ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో బాటమ్ టు Q, సో tan I2 opposite side bottom to point Q divided by 2L will be ఇక్కడ tan I2 E2Q into L. So E2Q divided by L. దీని నుంచి BQ by 2 will be is equal to ఏం వచ్చిందా EQ. నాకు కావాల్సింది ఏంటి P2E plus E2Q. So we want PQ that can be written as P2E plus E2Q. But what is P2E? TP by 2. What is E2Q? BQ by 2. So T2P, Q2B. అంతేనా? ఇప్పుడు నేను PQH అనుకుంటా. సో PQ will be అనుకుంటా స్మాల్ h అనుకుందా, స్మాల్ h. సో T2B క్యాపిటల్ H. సో టాప్ టు బాటమ్ దట్ ఈస్ క్యాపిటల్ H. దీని టర్మ్స్లోకి మనం కన్వర్ట్ చేసుకుందాం. సో P నుంచి Q ఏం తీసుకోవాలి నేను H. ఇప్పుడు P నుంచి Q నేను H తీసుకుంటా, ఇదే నాకు కావాలి. సో T2P ప్లస్ B2Q హోల్ బై 2. సో T2P వచ్చింది, B2Q వచ్చింది, దీన్ని యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది టోటల్ హైట్ H వస్తుంది అంతేనా. సో టోటల్ హైట్ H విల్ బీ ఈజ్ ఈక్వల్ టు T2P ప్లస్ P2Q ప్లస్ B2Q. అదే దీనిలో H ఈజ్ ఈక్వల్ టు T2P ప్లస్ P నుంచి Qకి ఏం తీసుకున్నాం మనం H అని తీసుకున్నాం ప్లస్ B2Q. సో T2P ప్లస్ B2Q ఏమొచ్చింది నాకు 2H వచ్చిందా, సబ్స్టిట్యూట్ చేద్దాం. T2P ప్లస్ B2Q 2H వచ్చింది. సో 2H ఈజ్ ఈక్వల్ టు T2P ప్లస్ B2Q. సో H ఈజ్ ఈక్వల్ టు 2H ప్లస్ H. సో H ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాకు, వాట్ ఈస్ ద మినిమం హైట్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ రిక్వైర్డ్ 1/3 ఆఫ్ ద పర్సన్ హైట్. జామెట్రీ అంతే, నథింగ్ ఎల్స్ హియర్. యూ జస్ట్ హ్యాడ్ టు అప్లై ద జామెట్రీ. టానో సైనో ఏది అవసరమైతే అది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ప్రాపర్గా రాసుకోవడం, సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీ వాడడం, లేదా ట్యాన్ టీటా వాడడం, లేదా కాట్ టీటా, ఏదైతే ఏది అవసరం అనుకుంటే అది. అర్థమైందా? చాలా సింపుల్గా వచ్చేస్తుంది. సో ఎంత హైట్ ఆఫ్ ద మిర్రర్ కావాలి మనకి ఇక్కడ H/3 ఉంటే మనం చూడగలుగుతాం. అదే మారింది అనుకో, సపోజ్ ఇక్కడ L1 డిస్టెన్స్, ఇక్కడ L2 డిస్టెన్స్ అనుకో, అప్పుడు నువ్వేం పెడతావు L1 ప్లస్ L2, ఇక్కడ ఇది L2నా L2 అట్లా వస్తుంది. అలా చేసుకుంటావు. దాని వల్ల అయినా PE వచ్చి ఉంటుంది, EQ వచ్చి ఉంటుంది. మనకు కావాల్సింది PQ, PE ప్లస్ EQ ఇన్ టర్మ్స్ ఆఫ్ L1 L2లో వస్తుంది. అందుకనే ఎక్కడ నిల్చున్నామని బట్టి కూడా మనకు మిర్రర్, ఒక గోడకు ఒక మిర్రర్ పెట్టారు, వెనకాల దాని ఇమేజ్ని చూడాలనుకుంటున్నారు, ఎక్కడ నిల్చొని చూస్తున్నాం అన్నది కూడా మ్యాటర్ అవుతుంది అంతేనా. సో ఫర్ ద సెంటర్ పాయింట్, సో మిడ్ పాయింట్లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ దెన్ వీ రిక్వైర్డ్ H/3. అర్థమైందా?
ఎప్పుడైనా సరే దేన్నైతే చూడాలనుకుంటున్నామో దాని నుంచి వచ్చినటువంటి ఇన్సిడెంట్ రేసు మిర్రర్ దగ్గరికి రిఫ్లెక్ట్ అయ్యి మన ఐ లెవెల్కి రీచ్ అవ్వాలి, అప్పుడే చూడగలుగుతాం, లేకపోతే చూడలేం. అంతేనా? నో డౌట్.